హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పిజ్జా ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. పుట్టిన పిల్లల నుంచి పండు ముసలి వాళ్ళ వరకు పిజ్జా అనేది చాలా ఇష్టపడుతుంటారు. బట్ పిజ్జా అనేది ఎంత అన్హెల్దీనో మనకు తెలుసు కదా, ఎందుకంటే దాంట్లో మైదా యూజ్ చేస్తుంటాం. మరి చింతించడం ఎందుకు, ఇప్పుడైతే మనం మైదా గోధుమ పిండి ఏది లేకుండా మూంగ్ దాల్తో పిజ్జా చేసుకుందాం వచ్చేయండి. ఇక్కడ నేను 1 బౌల్ ఆఫ్ మూంగ్ దాల్ తీసుకొని 3 అవర్స్ నానబెట్టుకున్న. దాంట్లోకి 3 పచ్చిమిర్చి, కొద్దిగా రాక్ సాల్ట్ వేసుకొని ఇలాగా పేస్ట్ లాగా చేసుకుంటాను, దోశ బ్యాటర్ లాగా. ఇప్పుడు ఆ పేస్ట్ని పక్కన పెట్టేసి ఒక ప్యాన్ పెట్టుకొని, నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని, మనకు బాగా వస్తుంది, లేకపోతే అతుక్కుపోయే ఛాన్సెస్ ఉంటుంది. నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నాను. 2 గరిటెలు వేసుకొని, మనకి నార్మల్గా పిజ్జా బేస్ ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో, అంటే ఎంత మందంగా ఉంటుందో అంత మందంలో ఈ మూంగ్ దాల్ పేస్ట్ వేసేసుకొని తిప్పేసుకొని, దానిపైన మనం టోపర్స్ వేసుకుందాం. పిల్లలు ఏది ఇష్టంగా తింటారో వాటిని వేసి పెట్టండి. అసలు పిల్లలు ఇంకా బయట తినే పిజ్జా కంటే దీన్నే ఇష్టపడతారు, ట్రస్ట్ మీ, అంత బాగుంటుంది. ఇప్పుడు నేనైతే ఆనియన్, క్యారెట్, క్యాప్సికమ్, కొత్తిమీర, పన్నీర్ వేస్తున్నా. పన్నీర్ని సన్నగా తురుముకున్నాను. ఆ పన్నీర్ వేసేసి కొద్దిగా సాల్ట్ వేసాను దానిపైన. నెక్స్ట్ చీజ్ వేసుకుంటున్నా. చీజ్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని చీజ్ కూడా వేసేసుకొని, కొద్దిగా ఆయిల్ వేసి, నెక్స్ట్ ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్, ఇవి 2 వేసేసి ఒక 3 to 5 మినిట్స్ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి. హైలో పెట్టకండి, ఎందుకంటే మనకి పైన ఉన్న టాపర్స్ అన్నీ అట్లే పచ్చి పచ్చిగా ఉంటాయి, కింద మాత్రం మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అందుకని మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా ఒక 3 to 5 మినిట్స్ కాల్చుకోండి. కింద బేస్ అనేది మనకు కొంచెం బ్రౌనిష్ కలర్, మరీ అంత బ్రౌనిష్ కాదు, కొంచెం లైట్ బ్రౌనిష్ వచ్చిందంటే ఇంకా మనకు రెడీ అయిపోయినట్లే. చూడండి, ఎమ్మి పిజ్జా అయితే మూంగ్ దాల్ పిజ్జా రెడీ అయిపోయింది. రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మర్చిపోకండి పిల్లలకి చేసి పెట్టండి. ఓకేనా? థ్యాంక్ యూ.